ప్రైస్తల దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి. ఈ దినాల్లో అనేక కుటుంబాలకు, అనేక వ్యక్తులకు సాతానుడు విరోధంగా లేస్తూ ఉన్నాడు. దేవుని సేవకులకు, అలాగే పరిచర్యకు అనేక విధాలుగా సాతానుడు విరోధంగా లేస్తున్నాడు. అవునండి, దేవాది దేవుడు గొప్ప వాగ్దానం మనకు చేశాడు. ఎలాంటి ఆయుధాలు మనకు విరోధంగా లేచినా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటిని విరగొడతా అని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం అంటుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసదు. అవునండి, నువ్వు మంచిగా జీవిస్తున్నా, నువ్వు ప్రేమిస్తున్నా, నీకు విరోధంగా ఆయుధాలు లేస్తున్నాయా? భయపడవద్దు. ఈ వాగ్దానం తీసుకొని చేతులుంచి ప్రార్థించండి. నీకు విరోధంగా లేచే ప్రతి ఆయుధాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విరగొడతాడు. అవునండి, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన అంటున్నారు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసదు. అవునండి, నువ్వు చేయని తప్పు నీ మీద నిందలు మోపుచున్నారా? భయపడవద్దు. నేరాన్ని మోపుచున్నారా? అధైర్యపడవద్దు. మన దేవాది దేవుడు అంటున్నాడు, నీవే వారి మీద నేరస్థాపన చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, దేవుని కనపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.